తెలుగు రాష్ట్రాల్లోకి గుడ్ న్యూస్ 35-40 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకి గుడ్ న్యూస్ దొరికింది. నైరుతి రుతుపవనాలు గతంలో కంటే భిన్నంగా 15 రోజుల ముందే వచ్చాయి. అంటే మనకు వర్షాకాలం ముందుగానే వచ్చింది. సుమారుగా 35-40 ఏళ్ల తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్లో కొన్ని ఒక గుడ్ న్యూస్గా చెప్పాలి. ముఖ్యంగా వ్యవసాయ రైతులకు కానివ్వండి, ఆ తర్వాత కొంత చల్లబడాలి, వేసవి కాలంలో మండు టెండల్లో ఇబ్బంది పడ్డామని అందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పాలి. గుడ్ న్యూస్ అట్ ది సేమ్ టైం బ్యాడ్ న్యూస్ కూడా. ఎందుకంటే రోడ్ల పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం, రోడ్ల పైన పెద్ద ఎత్తున నీళ్ళు నిలిచిపోవడం ఇబ్బంది కూడా ఉంటాయి. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ టు. సో ప్రెసెంట్ మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని ఏపీ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. సో జూన్ 1 నుంచి జూలై 8 వరకు కూడా దేశవ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి ఈ నైరుతి రుతుపవనాలు ఇప్పుడు జూన్ ఇంకా స్టార్ట్ కాక మునిపే ఎంట్రీ ఇచ్చేసాయి. ఆల్రెడీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం నమోదైంది. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి.